శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. ఈ వారాహి నవరాత్రులు సర్వశక్తివంతమైన రోజులు. వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత. వారాహి ఆరాధకులు, వారాహి ఉపాసకులు ఈ 9 రోజులు ఎంతో నిష్ఠతో, భక్తితో, ఆర్తితో అమ్మను కొలుస్తారు. కానీ చాలామంది ఈ 9 రోజులే అమ్మను కొలుస్తారు. మంత్రశాస్త్రం ప్రకారం వారాహి అమ్మ ఈ భూమండలానికి ఈ ఆషాఢ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి యందు ఇక్కడికి ఆగమనం చేసి ఆ తర్వాత ఈ నవరాత్రులు అంటే నవమి వరకు ఉండి ఆ తర్వాత మరొక 2 రోజులు కూడా మన కోసం ఇక్కడే ఉంటారు. అంటే దశమి, ఏకాదశి వరకు కూడా మన వారాహి అమ్మ మన భూమండలం చుట్టూనే ఉంటారు. కాబట్టి మీరు 9 రోజుల వరకే మీ యొక్క ఉపాసనను కానీ, ఆరాధనను కానీ చేయనక్కర్లేదు. మీరు ఈ 11 రోజులు కూడా చేసుకోవచ్చు. అప్పుడు మీ యొక్క మంత్రజపం కానీ, నామజపం కానీ ఇరుముడించిన ఫలితం మీకు వస్తుంది. కాబట్టి మీరు ఏ విధంగానూ ఈ 2 రోజుల అధిక సమయం ఏదైతే వచ్చిందో ఆ సమయాన్ని మాత్రం మీరు వదులుకోవద్దు. ఇది మన మంచికే. అమ్మ మన కోసం 2 రోజులు ఎక్కువగా ఉంటారు ఇక్కడ. కాబట్టి మీ యొక్క ఏ సమస్యనైనా భూ తగాదాలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, లేదా ఆరోగ్య సమస్య కావచ్చు, శత్రు సమస్య కావచ్చు, లేదా సస్య సమస్య కావచ్చు, లేదా సంపద అంటే ఐశ్వర్యం గురించి, లేదా వృత్తి వ్యాపారంలో నష్టాలు వచ్చింటాయి. ఆ నష్టాలను పూడ్చే విధంగా అమ్మ మీకు సంపద కలగజేయాలని మీరు ఏదైనా ఆర్తితో కొలుస్తుంటే ఇంకొక 2 రోజులు కూడా మీరు అమ్మవారిని ఉపాసన చేసుకో. ఈ విషయాలు తెలుసుకొని మీరు ఆ అధిక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని మా యొక్క ఆకాంక్ష.